సాయమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ప్రత్యేకత ఏంటి తెలుసా? మా ఫ్రెండ్స్ ఉన్నారు, ముఖ్యమైన ఫ్రెండ్స్, పేర్లు చెప్పను, వాళ్ళకే తెలుస్తుంది ఏమ్మా. వాళ్ళకి ఏమీ పెడతలేదు, దగ్గరే ఉంటున్నాం కానీ అవకాశం కుదరట్లేదు. సర్లే, మొన్న షిరిడి వెళ్ళాం కదమ్మా, అక్కడ ఒక 5 కేజీలు గోధుమలు, ఒక 5 కేజీలు సేమియాలు ఇచ్చారు. ప్రతి సంవత్సరం అదే హోటల్లో దిగుతాం, 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నామమ్మా. వాళ్ళని అన్నయ్య వదిన అంటాను, హిందీలో బాబీ భయ్యా అని చెప్పేసి అంటాను, బాగా క్లోజ్ మాట. వాళ్ళకి అక్కడ పొలాలు ఉన్నాయి, అయితే ఒక సొంత ఆడపడుచులో చూసుకుంటారు నన్ను. మేము 30 మంది వెళ్ళినా 40 మంది వెళ్ళినా అక్కడే దిగి అక్కడే ఉంటాం. సొంత ఇల్లులాగా ఉంటుంది, పాతది మాట అది. ఇంకా అలవాటు అయిపోయి ఇంకెక్కడే ఏసీ రూమ్లు కట్ట తీసుకోము, అక్కడే చక్కగా ఉంటాం. గుడికి దగ్గరలో 2వ నెంబర్ గేట్లో మాట అమ్మ. అయితే సేమియాలు ఇచ్చారు, మనకు కొంచెం మా వదినాళ్ళ పంపించాను. ఇప్పుడు ఆటలతో సేమియా పులిహార చేసి చూపిద్దామని చెప్పారండి బంగారం. అక్కడంటమ్మ సేమియాలు ఆడించుకుంటారంటమ్మా. మేము వెళ్ళేటప్పటికే ఎండబెట్టారన్నమాట. ఏంటండి ఏం చేస్తున్నారంటే, మేము సేమియాలకి ఇక్కడ మాకు మిషన్ ఉంటుందమ్మా, మిల్లు, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం కూడా సొంతంగా ఆడించుకునే కొన్నవి మేము వాడమని చెప్పేసి అన్నారు. మరి బాగుంటాయండి అంటే, చూడండి ట్రై చేయండి అని చెప్పి ఆవిడే అక్కడ సేమియా కాసి ఇచ్చింది మా అందరికీ. చాలా బాగున్నాయి అసలు. సర్లే, ఎలాగ సమయం వచ్చింది, ఇక్కడ మనం వాడుతున్నాం సొంతవి కదా అని చెప్పేసి ఇగో కిలో తీసుకున్నానమ్మా. అందులో వేసుకుని ఇగో 2 లీటర్ల నీళ్లు మరుగుతున్నాయి, ఎందుకంటే మనం ఉడకబెట్టుకోవడానికి సేమియాలు. ఓకేనమ్మా. 4 నిమ్మకాయలు పిండానమ్మా పులుపుకి. మనం ఈ సేమియాల్లో మామిడికాయ వేసుకోవచ్చు, నిమ్మకాయ పిండుకోవచ్చు, నిమ్మప్పు వేసుకోవచ్చు. అందుకని చెప్పి మన అంకుల్ గారి సంతలో పట్టుకొచ్చారు నిమ్మకాయలు, పచ్చి నిమ్మకాయలు అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. ఇక 4 కాయల రసం ఇది, 8 కాయలు పచ్చిమిరపకాయలు అమ్మ, 1 క్యారెట్ తురిమేనమ్మా. పసుపు, తగినంత ఉప్పు. ఇందులో మనం వేసుకునే సేమ్ పులిహార పోపే అమ్మా. పులిహార పోపే ఇది కూడా. సేమియాలోకైనా, రవ్వలోకైనా, రైస్లోకైనా ఇదే వస్తుంది మనకి. అదిగో ఏడుశనగ గుళ్ళు, పచ్చెనగపప్పు, కరివేపాకు, మినపసెక్కు, ఆవాలు, ఎండుమిరపకాయ, అంతే. మనం ఫ్లేవర్ కావాలనుకుంటే కొంచెం ఇంగు చిమ్ముకోవచ్చు, తొలినోళ్ళు మానేయచ్చు. ఎసరు మరుగుతుంది. సాల్ట్, పసుపు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అప్పుడు సేమియాలకు పడద్దన్నమాట మొత్తం పసుపు. ఫుడ్ కలర్లు గట్ట వేసుకోకూడదు ఏమ్మా. అది మాది మన పసుపు కొమ్ములు అయింది మా పైన మా శ్యామలమ్మ చేసుకుంది. అప్పుడు బాగా ఇచ్చారు పసుపు కొమ్ములు ఆడించుకుని. మనకు కావాల్సిన వాళ్ళు కొద్దిగా పెట్టుకుని కానవాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను రా. అమ్మ పసుపు, ఉప్పు వేసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది అందరికీ తెలుసున్నదే, అయితే అంటుకోకుండా ఉంటుందని చెప్పి 2 లీటర్లు పోసాను సేమియాలు. కేజీ సేమియాలు 2 లీటర్లు వాటర్ పోసాను. ఎంత పోసుకున్నా పర్లేదు, వార్చేస్తానికే కదమ్మా. వాటర్ ఎక్కువ ఉన్నా పర్లేదమ్మా. ఇప్పుడు ఇది మరిగిన తర్వాత ఇవి పోసుకుందాం. ఓకేనమ్మా. పోపులు వేపుకుందాం. ఇది మరగాలి, మరిగిన తర్వాత అయితే బాగుంటుంది. ఇవన్నీ ఒకేసారి పోసేసుకుంటున్నాం. వేగిన తర్వాత పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఓకేనా. ఈ పోపు చల్లారిపోయినా పర్లేదు. ఈ పోపు అంతా వేగిన తర్వాత నిమ్మరసం పోసుకోవాలి, చల్లారనమాట. అందుకని సేమియాలు వేసుకుందాం. పచ్చి తెచ్చాము అక్కడి నుంచి మనం, పెద్దగా ఎండలేదు కూడా అప్పటికే. పాపం అలా మూటలు కట్టి ఇచ్చింది ఆవిడ, ఆంటీ గారు. వేసుకుందామమ్మా. ఒక్కో స్నేహం బలమైందిరా. రక్త సంబంధాల మీద కూడా స్నేహం చాలా బలమైంది. కరెక్ట్గా చేయాలి స్నేహం అనేది, మోసం కింద కాదు. అది వాళ్ళు ఎవరో మనం ఎవరో, వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, మనం ఆంధ్ర వాళ్ళు. చూసామమ్మా. అది మన మనుషులంటే ఎంత ఇష్టమో రా అక్కడ. మన ఆంధ్ర వాళ్ళు మన కట్టు పొట్టు, ఆంధ్రవా రాజమండ్రి అంటారు వాళ్ళు. మన తణుకు సజ్జాపురం అంటే తెలియదు అక్కడ. ఎక్కువ మేము వెళ్తే రాజమండ్రి అని చెప్తాం. రాజమండ్రి పక్కన బోర్డు ఉంటాయి ఊర్లు అని చెప్పేసేసి అంటన్నమాట మేము. ఈవేళ తలుచుకున్నాను, ఈ వీడియో కూడా పంపించాలి. అది ఓకేనమ్మా. సాల్ట్ కూడా ఇందులో చూసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందిరా. ఇదిగో పోపు. అది దగ్గరగా ఉన్నవాళ్ళు చాలామంది మా వాళ్ళు ఫోన్లు కొడుతున్నారు. నిన్న ఫంక్షన్కి వెళ్ళి, ఆ ఫంక్షన్ దగ్గర కూడా మాకు పెట్టవా చేపల కూరలు అయ్యి, మీరే తినేస్తారా, మీ చుట్టాలే తిన్నారు, ఎవరైనా రావచ్చు దగ్గరగా ఉన్నవాళ్ళు సాయమని చూసిన వాళ్ళని. ఉత్తి చేతులతో పంపించదు సాయమ్మ, భోజనం పెట్టే పంపుద్ది.
ఓకేనా బంగారం? ఈ చుట్టుపక్కల నా ఫోన్ నెంబర్ తెలుసున్న వాళ్ళైనా నా ఫ్రెండ్స్ అయినా మొక్కమాట ఏం పడక్కర్లేదు. దేవుడు ఇచ్చిన కాడికి ఉంది, పెడతాను. రండి నా చేతితో వండి. ఏమన్నా అనుకుంటుంది అనుకోవద్దు, రండి. కొంచెం నిమ్మకాయ రసం పోసుకుందాం ఇందులో. ఓకేనమ్మా? ఇదిగో పచ్చిమిరపకాయ వేసుకుందామమ్మా. అలాగే క్యారెట్ కూడా వేసుకుందాం. క్యారెట్ కూడా ఒక ఏపు రానివ్వండి, పచ్చివాసన రాదు. దాంట్లో కుదరదని వీడికి వేపుతుంది అనమాట. ఇలా వడితే బాగుంటుంది. ఇంకొక దెబ్బ బయటకు పట్టుకెళ్ళి వార్చుకుని పట్టుకొస్తానమ్మా. ఈ పోపుల్లో వేపకండి అమ్మా. క్యారెట్ పచ్చిమిరకాయ ఇడిగా వేపుకోండి, అందులో వేపకూడదే. అది పచ్చిమిరపకాయ ఘాటు ఉందనుకో సూపర్ ఉంటుంది. నోటికి కారంగా తగలాలమ్మా, సప్పసప్పగా తినకూడదు ఇలాంటివి. ఓకేనమ్మా? సేమియాలు పోసిన తర్వాత చల్లటి నీళ్ళు పోయండి. శుభ్రంగా 2-3 డొక్కులు పోసుకుంటే చక్కగా జిగురు చచ్చిపోద్ది అన్నమాట. అప్పుడు మనకు పొత్తులా పోతుంది అన్నమాట సేమియా. మనకు ఈ సేమియాలనే కాదు, కొట్టుకడి అయినా కూడమ్మా ఇదిగేలాగా. చూసారా అంటుకోలేదు? అది ఇప్పుడు మనం జాయిగా ఇలాగా పసుపు అందులో వేస్తాం వల్ల వైటులాగా ఉండదు, కరెక్ట్గా అంతా కలిసిపోద్ది అన్నమాట పూర్తిగా. కొద్దిగా పోసాను కదా నిమ్మరసం, అది 4 కాయలు నిమ్మరసం. ఇలా ఉన్నాయి కాయలు, ఎక్కడ దొరికేసిన అంకుల్కి చక్కగా తెచ్చారు. నిమ్మకాయ దొరకట్లేదు, ఎక్కువ రేట్లు ఉన్నాయిరా. ఇప్పుడు కొంచెం పర్లా. అది ఓకేనమ్మా? చక్కగా నచ్చిందని అనుకుంటున్నాను. సేమియాలు ఎప్పుడు కూడా కొత్తవి పాతవి తెలియడానికి ఏంటో తెలుసా? అంత నూనె చుక్కేసుకోండి, ఎసరు మరుగుతుండగానే పోసుకోండి. మళ్ళీ మనం బయట పట్టుకెళ్ళి వార్చుకున్న సింకుల్లో వార్చకండి అమ్మ, గొట్టాలు పాడైపోతున్నాయి. బయటకు వెళ్ళిపోయి వార్చుకుని బలకాలు ఉంటాయి కదా మనకి, ఆ బలకాలను వార్చుకోండి. ఓకేనా బంగారం? మరి నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టి బంగారం. నన్ను ఇలాగే మనస్ఫూర్తిగా చూసి చాలామంది చాలా సంతోషం. అంతకిత్తం నాకు సర్కిలే ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎవడు మీరు యూట్యూబ్ చేస్తారు కదండి అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది మనసు. అలాగా యూట్యూబ్ చేయబట్టే కదా మరి ఇంత గౌరవం. ఏమ్మా చేయాలని అందరికీ ఉంటుంది, గత అవకాశాలు కుదరవు కదరా. వెనకాల పూర్చాపం ఉండాలి. యూట్యూబ్ చేస్తామంటే మాటలు కాదు, ఇంకొకళ్ళు మనకి వెనకాల సేవ చేయాలి. వాళ్ళు అన్నీ చేసి అక్కడ పెడితేనే మనం చేయగలుగుతామమ్మా. ఇది కూడా పెద్ద సులభం కాదు, కష్టమైన పనే, ఇష్టంతో కూడుకున్నది. ఏమ్మా? అందుకని చెప్పి అలాగే మీరు కూడా మంచిగా ఆదరిస్తున్నారు. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.